Hello there. So last video lo manamu charge, voltage, current, power and energy వీటి మధ్యలో interrelations and respective formulas, the classification of network elements and specifically active elements and passive elements. Okay, we have seen passive elements. In this video let us try to see about the active elements. మనకు యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే ఎనర్జీని డెలివర్ చేయగలుగుతాయో వాటన్నింటినీ యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటాం. So for an active element the criteria is, first there should happen energy addition to the circuit. మనం ఒకవేళ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ గురించి మాట్లాడితే ఇవి డైరెక్ట్గా సర్క్యూట్ లోపలికి ఎనర్జీని పంపు చేస్తాయి కాబట్టి అవి యాక్టివ్ ఎలిమెంట్స్. అపార్ట్ ఫ్రమ్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ వి కాల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ and other electronic circuits also as active elements. ఎందుకు అని అంటే ఇవి పేర్లోనే ఉంది కదా, దే విల్ యాంప్లిఫై ద సిగ్నల్. మనం ఒక చిన్న సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ని అవి పెద్దగా చేస్తున్నాయి అని అంటే ఎనర్జీ అడిషన్ చేస్తున్నాయి. సో కాబట్టి వాటిని కూడా మనము యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటాం. సో దోస్ యాంప్లిఫైయర్స్ కెన్ ఆల్సో బి మోడల్డ్ యాజ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ కరెంట్ సోర్స్. అప్పుడే మనం వాటిని అనాలిసిస్ చేయడానికి వీలుంటుంది. So whenever we talk about batteries we call them as independent voltage sources. ఎప్పుడైతే మనము ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ గురించి మాట్లాడతామో those will be called as dependent sources. అంటే వాటికి సంబంధించిన అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ యాంప్లిఫై జరిగిన తర్వాత అవి సర్క్యూట్లో ఉన్న ఇంకో పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దట్ ఈస్ దే షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ వేరియబుల్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ది అవుట్పుట్ మ్యాగ్నిట్యూడ్. మనకి ఇక్కడ ఒక చిన్న స్కేలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. బై ద వర్చ్యూ ఆఫ్ దాట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ది అవుట్పుట్ గెట్స్ యాంప్లిఫైడ్. సో మనం ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ గురించి మాట్లాడుతామో పేపర్ పైన చెప్పుకోవడానికి ఐడియల్ సోర్సెస్ బాగుంటాయి. అండ్ మనం ఏవైతే ప్రాక్టికల్గా తయారు చేస్తామో వాటికి ఈ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఒక బేస్ లైన్ లాగా సెటప్ చేసుకుంటాం. సో వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆ వోల్టేజ్ సోర్స్ కానీ ఐడియల్ అయితే దానికి సంబంధించిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 ఉంటుంది. అదే కరెంట్ సోర్స్ గురించి మాట్లాడితే దానికి సంబంధించిన ఇంటర్నల్ కండక్టెన్స్ 0కి ఈక్వల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ టాక్ అబౌట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, కరెంట్ సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ టాక్ అబౌట్ ఇంటర్నల్ కండక్టెన్స్. బట్ మీరు కానీ ఒకవేళ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో గమనిస్తే దే విల్ ట్రై టు అసోసియేట్ రెసిస్టెన్స్ విత్ అ కరెంట్ సోర్స్. సో కండక్టెన్స్ 0 ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, కరెంట్ సోర్స్ లోపల రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీని టచ్ అవుతుంది అని దాని మీనింగ్, రైట్? సో దట్ ఈస్ ది రెసిస్టెన్స్ కౌంటర్ పార్ట్ టు దిస్ కండక్టెన్స్ డిస్కషన్. సో మనం ఏవైతే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్సెస్ గురించి మాట్లాడతామో వాటి లోపల నాన్ ఐడియాలిటీస్ ఉంటాయి. నాన్ ఐడియాలిటీస్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఒకవేళ ప్రాక్టికల్ అయితే అందులో వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, మరీ ఇన్ఫినిటీ అంత ఎక్కువ ఉండదు, బట్ 0 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే కరెంట్ సోర్స్ గురించి మాట్లాడితే రెసిస్టెన్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ టు ఇన్ఫినిటీ ఉంటుంది. సో దాన్ని మనము ఇన్ఫినిటీని క్వాంటిఫై చేసి మాట్లాడడం కష్టం కాబట్టి విసే కండక్టెన్స్ అనేది 0కి చాలా దగ్గరగా ఉంటుంది. సో దెర్ విల్ బీ సర్టన్ కండక్టెన్స్ అండ్ దట్ వాల్యూ విల్ బీ వెరీ స్మాల్ అని చెప్పి మాట్లాడుకుంటాం. దట్ విల్ బీ ది నాన్ ఐడియాలిటీ. సో వోల్టేజ్ సోర్స్లో ఉన్న నాన్ ఐడియాలిటీ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ కాజ్ ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్. సో ఈ నాన్ ఐడియాలిటీ కారణంగా వోల్టేజ్ సోర్స్ ఎంతైతే వోల్టేజ్ ఇద్దాం అనుకుంటుందో అంత వోల్టేజ్ ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో కొంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో టర్మినల్ దగ్గర వచ్చే వోల్టేజ్ అది ఇవ్వాలనుకున్న వోల్టేజ్ కంటే కూడా తక్కువ వాల్యూ ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఎంత అయితే కరెంట్ని ఇద్దాం అనుకుంటుందో అంత కరెంటు ఇవ్వకుండా ఇంటర్నల్ నాన్ ఐడియాలిటీ అనేది ఆ కరెంట్ని లీకేజ్ చేస్తుంది. కాబట్టి మనకు లోడ్కి ఏదైతే ఈ కరెంట్ సోర్స్ ఇవ్వాలనుకుంటున్న కరెంట్ ఉందో దట్ విల్ బి లెస్ దాన్ ది ఐడియల్ వాల్యూ. అండ్ డిపెండెంట్ సోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఐ హావ్ టోల్డ్ యూ రైట్, ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు స్కేలింగ్ ఫ్యాక్టర్కి యూనిట్స్ ఉండవు, దిస్ విల్ బి యూనిట్లెస్. అదే కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడితే పేర్లోనే ఉంది కదా, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇట్ ఈజ్ అ వోల్టేజ్ సోర్స్
and the value of this voltage is dependent on the current. సో కరెంట్ని వోల్టేజ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని అంటే వీ నీడ్ టు మల్టిప్లై సమ్ రెసిస్టెన్స్ టు ఇట్. సో ఇక్కడ స్కేలింగ్ ఫ్యాక్టర్కి రెసిస్టెన్స్కి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి. టు బీ స్పెసిఫిక్, ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏసీ సర్క్యూట్స్, దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ద యూనిట్స్ ఆఫ్ ఇంపిడెన్స్. అట్లాగే కరెంట్ సోర్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి డిపెండెంట్లో, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అండ్ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఈ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్కి సంబంధించిన స్కేలింగ్ ఫ్యాక్టర్కి కూడా యూనిట్స్ ఉండవు. బట్ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్కి మాత్రం స్కేలింగ్ ఫ్యాక్టర్కి అడ్మిటెన్స్కి సంబంధించిన, అడ్మిటెన్స్ కాదు కండక్టెన్స్ అనుకుందాం, కండక్టెన్స్కి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి. ఎందుకు? వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. This is a current source and the value of the output of this current source is dependent upon some voltage. So కాబట్టి ఆ వోల్టేజ్ని మనము మోస్ లేదా సైమన్స్తో మల్టిప్లై చేస్తేనే ఇట్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ టు కరెంట్ ఇన్ యాంపియర్స్. కాబట్టి ఇక్కడ స్కేలింగ్ ఫ్యాక్టర్కి యూనిట్ కండక్టెన్స్లో ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే ఈ ఐడియల్ సోర్సెస్ గురించి మాట్లాడతామో దేర్ ఆర్ సర్టన్ కన్స్ట్రెయింట్స్, అంటే వాటిని ఒక రకమైన కాన్ఫిగరేషన్లో కలపకూడదు. ఇప్పుడు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ల గురించి మాట్లాడితే వాటిని ప్యారలల్లో కలపకూడదు. ఎందుకంటే ప్యారలల్ గురించి మనకు తెలుసు కదా, టెర్మినల్ వోల్టేజెస్ అనేవి సేమ్ ఉండాలి. సో రెండు ఐడియల్ వోల్టేజ్ సోర్స్లను తీసుకొచ్చి దాన్ని ప్యారలల్లో కలిపినాము అని అంటే ఒక దానికి 10 volts ఇంకో దానికి 20 volts ఉంది, ఆ రెండింటిని ప్యారలల్లో పెట్టినామంటే అవుట్పుట్లో ఏమొస్తుంది అన్న డౌట్ మనకు వస్తుంది. సో ఇదే కానీ ఒకవేళ నాన్ ఐడియల్ లేదా ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అయితే అవుట్పుట్కి సంబంధించిన వోల్టేజ్ అనేది this higher value of voltage source will dominate. It's another issue. బట్ ఎప్పుడైతే మనము ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడతామో ఇట్ వైలేట్స్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. దట్ ఈజ్, నా దగ్గర 2 బ్యాటరీస్ ఉన్నాయి, ఆ 2 బ్యాటరీస్ని నేను ప్యారలల్గా కనెక్ట్ చేసిన, ప్యారలల్లో కనెక్ట్ చేసి ఈ లూప్లో కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే ఇది నాకు 10 volts ఉంది, ఇది నాకు 20 volts ఉంది. సో ఈక్వేషన్ చాలా గమ్మత్తుగా 10 volts ఈజ్ ఈక్వల్స్ టు 20 volts అని వస్తుంది. సో వాట్ ఈస్ దట్ మ్యాథమెటికల్ ఈవెన్ మీన్? సో ఇక్కడ కిర్చాఫ్స్ వోల్టేజ్లో అనేది వైలేట్ అవుతుంది కాబట్టి వి సే ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ షుడ్ నాట్ బీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దీని అర్థం ఏం లేదు, సింపుల్గా దిస్ విల్ గెట్ షార్ట్ సర్క్యూటెడ్, బ్యాటరీస్ రెండు కూడా కాలిపోతాయి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఈజ్ గెటింగ్ వైలేటెడ్. అంటే మనకు డౌట్ ఏమొస్తుంది అని అంటే వాట్ హ్యాపెన్స్, కిర్చాఫ్ వోల్టేజ్లో వైలేట్ అయినంత మాత్రాన్ని ఏమవుతుంది అని అంటే బ్యాటరీలు కాలిపోతాయి. అట్లాగే మనము ఐడియల్ కరెంట్ సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాటిని ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేయకూడదు. ఇక్కడ కూడా ఒకవేళ కనెక్ట్ చేసిన మొండిగా అని అంటే 2 కరెంట్ సోర్స్లు కూడా కాలిపోతాయి. ఎందుకు? హియర్ ఇట్ వైలేట్స్ కిర్చాఫ్స్ కరెంట్ లా. దీనికి 10 amperes ఉంది, దీనికి 20 amperes ఉంది. మనకు తెలుసు సిరీస్ సర్క్యూట్ లోపల కరెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. సో ఇక్కడ కానీ మనం చూస్తే 10 amperes ఈజ్ ఈక్వల్స్ టు 20 amperes అని వస్తుంది మ్యాథమెటికల్గా. దిస్ ఈజ్ వెరీ అబ్సర్డ్, రైట్? సో హియర్ వీ సే కిర్చాఫ్స్ కరెంట్ లా ఈజ్ గెటింగ్ violated and so we do not connect the ideal current sources in series. అదే ఒకవేళ కరెంట్ సోర్స్ కానీ ప్రాక్టికల్ అయితే, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి ఏముంటుంది, ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కనెక్ట్ దెమ్. అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ని మనము ఒకవేళ ఇక్కడ కూడా పైన కేసులో కూడా వోల్టేజ్ సోర్స్ అనేది ప్రాక్టికల్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు కనెక్ట్ దెమ్ ఇన్ ప్యారలల్. సో నౌ దిస్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ విల్ బీ అనలైజ్డ్ యూజింగ్ మిల్మన్స్ థియరం. మిల్మన్స్ థియరంలో మనం ఏం చేస్తాం, మిల్మన్స్ థియరం బేసిక్ ఫామ్లో ప్యారలల్ జనరేటర్ థియరం అని అంటాం. ప్యారలల్ జనరేటర్ థియరం అంటే మల్టిపుల్ జనరేటర్స్ లేదా మల్టిపుల్ వోల్టేజ్ సోర్సెస్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాయి. అప్పుడు వాటిని ఒక సింపుల్ వోల్టేజ్ సోర్స్ లాగా కన్వర్ట్ చేస్తే మనకు వోల్టేజ్ వాల్యూ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మిల్మన్స్ థియరం చెప్తుంది, రైట్? సో దేర్ వీ కెన్ గో ఫర్ మిల్మన్స్ థియరం. బట్ ఐడియల్ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం వోల్టేజ్ సోర్సెస్ షుడ్ నాట్ బీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, కరెంట్ సోర్సెస్ షుడ్ నాట్ బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఐడియల్. అట్లాగే ఒకవేళ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ గురించి మాట్లాడితే ఓమ్స్లో హెల్ప్ తీసుకొని వాటిని ఇంటర్ కన్వర్ట్ చేయొచ్చు. అంటే నాకు ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చిండు, కానీ నేను సర్క్యూట్ అనాలిసిస్ చేయాలి అని అంటే కరెంట్ సోర్స్ ఉంటే బాగుంటుంది. సో కాబట్టి దీన్ని కరెంట్ సోర్స్ లాగా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన వోల్టేజ్ ఈ, దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే కరెంట్ సోర్స్ లాగా మార్చినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ విల్ బీ ఆర్, బట్ దిస్ టైమ్ ఇట్ కమ్స్ ఇన్ ప్యారలల్ అండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ కరెంట్ విల్ బీ ఈక్వల్ టు E/R. ఒకవేళ ఇది మనం I అనుకుంటే దీన్ని కానీ మనం వోల్టేజ్ సోర్స్ లాగా మారిస్తే ఇట్ విల్ సింప్లీ బికమ్ IR. సో ఇట్ ఈస్ బేసికలీ మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఫార్ములా V is equals to IR. So this is a discussion on active elements. In the next video, let us try to talk about
some other concepts.